75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేటలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి గ్రామ వీధుల గుండా నినాదాలతో ర్యాలీ సాగింది. శివాజీ, అంబేద్కర్, వివేకానంద విగ్రహాలకు పూలమాలలు అర్పించారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, దేశ అభివృద్ధికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భారత తలపెట్టిన తిరంగ యాత్ర ఈరోజు రామాయంపేటలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో ఒక విజయకేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూరు విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి. ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూరు విజయాన్ని చూసి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈరోజు ఈ జెండాలో ఉంటది. కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని గాని, మన విజయ కీర్తనాన్ని గాని, ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను గాని మన దేశం విజయం సాధించినప్పుడు తిరంగ యాత్ర కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి మరి గత 11 సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిదనేది భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి యొక్క భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని అహర్నిశలు కృషి చేస్తూ మరి భారత పౌరులు ఈ యొక్క దేశ పౌరులు గౌరవంగా బతకాలని అంటే మరి దేశం బాగుండాలి, దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలి. ఈరోజు మరి భారతదేశం బార్డర్లో సైనికులు మరి ప్రాణాలు సైతం మరి వారి ప్రాణాలు లెక్క చేయకుండా మరి భారతదేశం